ఏలూరు జిల్లా పోలవరం పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల్లో దివ్యాంగులు వృద్ధుల కొరకు డోలీ వంటివి ఏర్పాటును పరిశీలించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి అధికారులను ఆదేశించారు. పట్టిసీమలో భద్రకాళి సమేత వీరేశ్వర స్వామికి శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై పట్టిసీమలోని వీరేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవ కమిటీ చైర్పర్సన్ మరియు ఆర్డీఓ అద్దయ్య, జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్, ఆలయ అధికారులు, వివిధ శాఖల అధికారులతో జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ లావణ్యవేణి మాట్లాడుతూ పట్టిసీమలో భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలు మార్చి 7, 8, 9 తేదీలలో అంగరంగ వైభవంగా జరుగుతాయని, ఈ సందర్భంగా పట్టిసీమకు 2 లక్షలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని, అందుకు తగిన విధంగా అధికారులు ఏర్పాట్లను చేయాలి అన్నారు. భక్తులు గోదావరి నదిని దాటి దేవాలయంలో స్వామిని దర్శించుకుంటారని, భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అందుకు తగిన విధంగా పంట్లు, లాంచీలను ఏర్పాటు చేయాలని, సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆమె అన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ అద్దయ్య, జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్, రవాణా శాఖ ఉప కమిషనర్ ఎస్ శాంతకుమారి, డిఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి, ఆలయ ఈఓఎస్ సంగమేశ్వర శర్మ, ఆలయ ట్రస్ట్ చైర్మన్ కొచ్చెర్లకోట వెంకట జగన్నాథం, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, మండలాధ్యక్షులు వెంకటరెడ్డి, తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ శ్రీను, సర్పంచ్ శ్రీరామమూర్తి ప్రభృతులు పాల్గొన్నారు. దాటేటప్పుడు ఎటువంటి సంఘటనలు జరగకుండా కూడా బోట్స్ లో కూడా ఎంతైతే కెపాసిటీ ఉందో మాక్సిమం కెపాసిటీకి మించి భక్తుల్ని ఎక్కించుకోవడం కానీ చేయకుండా, సో ఎక్కువ మనం తక్కువ నెంబర్ ఆఫ్ బోట్స్ పెట్టుకున్నప్పుడు ఈ ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది. ఎక్కువ మంది వస్తారు, తక్కువ బోట్స్ ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు ముందు వెళ్ళాలనే ఉద్దేశంతో ఎక్కువ మంది కనుక ఒకే బోట్ లో కనుక ఎక్కినప్పుడే ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ఇబ్బంది తలెత్తుతాయి. కాబట్టి అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బోట్స్ నెంబర్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి, లిమిటెడ్ నెంబర్ని పెట్టుకోవాలి. దాంతోపాటు వాటికి సంబంధించిన సేఫ్టీ ప్రికాషనరీ మెజర్స్ అన్ని కూడా తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ మనకి ఇసుక తెన్నలు అనేది ఉన్నాయి. సో బోట్ దిగిన తర్వాత కూడా నడవాలి. ఈ ఎంత కూడా మనకి బాగా ఎండ ఉంటుంది, ఎంత లో పెట్టుకోవడం, మళ్ళీ ఇక్కడ టెంపుల్ దగ్గర పెట్టుకోవడం కాదు, మధ్య మధ్యలో మనం ఎవ్రీ 100 మీటర్స్ గ్యాప్ లో కనుక డ్రింకింగ్ వాటర్ ప్రొవిజన్స్ కనుక పెట్టుకోగలిగితే, ఎవరైనా కొంచెం అది కాకుండా మనం షేడ్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలండి కొద్దిగా. సో ఇవి 1 by 1 డిపార్ట్మెంట్ లో మీరు రివ్యూ చేసుకునేటప్పుడు ఆ డిపార్ట్మెంట్ అడుగుతాము. సో ఆ షేడ్ అనేది కూడా ఉన్నప్పుడు, ఎండ ఉన్నప్పుడు కొంతమందికి ఎండలో నడిచినప్పుడు కూడా ఏర్పాట్లన్నీ కూడా మీకు ఇచ్చినటువంటి లైన్ డిపార్ట్మెంట్స్ ఏదైతే మీకు డ్యూటీస్ ఇచ్చారో ఇవన్నీ చేసుకోవడం ఒకటైతే, టెంపుల్ కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి చేసి అండ్ మనకి టెంపుల్ ఈవో ఇవన్నీ కూడా మీరు ఏర్పాట్లు చేసుకోవాలి. ఓవరాల్ గా ఆర్డీఓలు, తహసీల్దార్స్ వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేస్తుంటారు. సో ఇప్పటి వరకు మీరు ఏమి అరేంజ్మెంట్స్ ఏం చేశారు అనేది 1 by 1 లాస్ట్ డిపార్ట్మెంట్స్ ఫర్ దేర్ ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్, ఎక్కడైతే ఇంకా ఏమి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు, ఇంకా ఏం చేయాలి, ఎప్పటిలోపు చేస్తారు, ఈ వివరాలు అనేది 1 by 1 అనేది ఒకసారి మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీరు స్టార్ట్ చేయండి.